ఇద్దరు సూపర్ స్టార్స్ కదా అన్నట్లే ఇది. జస్ట్ లైక్ ఇమేజెస్ వైజ్గా, క్యారెక్టర్ గ్రోత్ వైజ్గా కానీ వాళ్ళ ప్లేస్మెంట్, ఈ క్యాన్వస్ ఇదంతా ఇద్దరు సూపర్ స్టార్స్ అన్నప్పుడు ఆ డిగ్నిటీ ఇవన్నీ మ్యాచ్ చేయాలి. అండ్ దెన్ ఒక కెమిస్ట్రీ ఉండాలి ఇద్దరి మధ్య. నేను ఫస్ట్ మా సోనీ వాళ్ళే ఒక అతను రికమెండ్ చేశాడు, సార్ ఈ అబ్బాయిని చూడండి, యూట్యూబ్లో తంది సూపర్ హిట్ ఒక ఇది ఉంటుంది 30 Weds 21 అని, వెరీ లవర్ బాయ్ హస్బెండ్ ఆ టైప్ కదా, ఇదే ఇంతకన్నా సన్నగా ఉంటాడు దానిలో. ఇంకా చూస్తే అది చూపించారు. నేను ఏమన్నా మతుందా మీకు, ఇలా ఎలకలాగా సారీ ఫర్ ఏంటి ఏం నువ్వు షాక్ అవుతావు, నా ఇమాజినేషన్ ఏంటి, మీ రికమెండేషన్ ఏంటి అని కొంచెం సర్ప్రైజ్ అయ్యి సరే కొద్దిసేపు చూసా. అరే సూపర్ యాక్టర్ అయితే మంచి యాక్టర్ ఉన్నాడు, మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి, కళ్ళు బాగున్నాయి, వాయిస్ బాగుంది. దాంతో కొంచెం మరి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, మంచి యాక్టర్ అయితే దేనిలోకైనా ఒదిగిపోతాడన్న నమ్మకం ఎప్పుడు కూడా. అండ్ అదే టైప్ కాస్ట్ చేయకూడదు, మంచి యాక్టర్ని ఛాలెంజ్ చేస్తూ పోవాలి ఎప్పుడు, రైట్? సో ఛాలెంజ్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది తన్ని. హీ హ్యాస్ టు బీ గివెన్ అన్ ఆపర్చునిటీ అని ఆడిషన్కి పిలవమని చెప్పండి అని. అది నాకు ఈ డౌట్లు అయితే ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేసేసా తనతో. సార్ అది నాకు ఒక టూ డేస్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఒక 2 weeks టైం ఇవ్వండి సార్ అని చెప్పి ఏ సీన్ ఆడిషన్ చేయాలో ఆ సీన్ ఇచ్చాము. దట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ వైటల్ ఎక్స్ప్లోజివ్ సీన్ ఆన్ ద స్క్రీన్. 8th episodeలో వస్తుంది అది. వీళ్ళిద్దరి మధ్య 2 weeks తీసుకొని థింగ్ కొంచెం ముషు అన్నీ మార్చుకొని, హెయిర్ స్టైల్ అన్నీ కొంచెం హెయిర్ పెంచుకొని ఇలా వచ్చాడు. ఐ థింక్ ఈ వెయిట్లో ఉన్నాడు, కొంచెం ఈ వెయిట్లో ఉన్నాడు. కొంచెం కాస్ట్యూమ్ కూడా కొంచెం వైట్ షర్ట్ అట్లా వచ్చాడు. ప్రాసెస్ చూడు, కాదు ఐషు, ఆడిషన్స్ ఎంత హెల్ప్ అవుతాయో చెప్తాను నీకు తర్వాత. రీడింగ్స్ గురించి వీటి గురించి చూద్దాము. అక్రాస్ ద టేబుల్ నాకు మైండ్లో నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఎలా ఉన్నిందంటే